ఉంది. వెల్లుల్లికి పవర్ ఉంది. ఎందుకంటే వెల్లుల్లి ఏం చేస్తాయంటే, మీ బాడీలో ఎక్కువగా నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్‌ని ఉత్పత్తి చేస్తది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే బ్లడ్ వెసల్స్‌ని డైలేట్ చేస్తుంది. ఆ డైలేట్ అయిన బ్లడ్ వెసల్స్‌లో బ్లడ్ దూసుకెళ్తుంది హార్ట్ మంచిగా పంప్ చేస్తే. దాని వలన అల్టిమేట్‌లీ ఎరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా రావాలి అంగం దగ్గర. అంగం దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా 8 టైమ్స్ రష్ అయ్యి వస్తే అంగం గట్టిగా ఉంటుంది. అందుకనే వెల్లుల్లి ఏదైతే ఉంటాయో చిన్న చిన్న అబ్‌స్ట్రక్షన్స్ గూడా తీస్తుంది. హార్ట్‌లో గూడా చిన్న చిన్న అబ్‌స్ట్రక్షన్ తీస్తుంది. కొలెస్ట్రాల్‌ని అంతా అది అంతే దూరం చేస్తుంది. దాంతో పాటు నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ ఎక్కువ చేసి ఎరెక్షన్‌లో హెల్ప్ చేస్తుంది. సో, వెల్లుల్లి వాడితే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్ పోతుంది. ఎరెక్షన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. యునానీలో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. యునానీలో శాశ్వత నివారణ కంప్లీట్ క్యూర్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అంగం గట్టిగా పడుతుంది. ఎరెక్షన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సెమినల్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవుతుంది. అంగము ఏదైతే ఉంటుందో ఒకవేళ అక్కడ ఎరెక్షన్స్ రావట్లేదంటే ఏ టైప్ ఆఫ్ ఈడీ అయినా కానీ కంప్లీట్ క్యూర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది అనుకోండి. డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వాళ్ళకు ఏంటంటే న్యూరోజెనిక్ ఈడీ వస్తుంది సామాన్యంగా. ఆ న్యూరోజెనిక్ ఈడీ ట్రీట్మెంట్ కంప్లీట్ క్యూర్‌కి ఇస్తాం మనము. అలాగే వాస్కులర్ ఈడీ ఉంటుంది. అంటే బ్లడ్ వెసల్స్‌లో ఏదైనా అబ్‌స్ట్రక్షన్స్ ఉండి బ్లడ్ అక్కడ పోవట్లేదంటే వాస్కులర్ ఈడీ ట్రీట్మెంట్ చేస్తాం. ఇది కంప్లీట్ క్యూర్. ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో టెడ్లాఫిల్, అవనాఫిల్, సిల్డెనాఫిల్ టెంపరరీ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పటిదప్పుడు ఎరెక్షన్ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఆ రోజుకే ఆ రోజైన హీరో, తర్వాత జీరో. మన మెడిసిన్స్ వాడితే కంప్లీట్ క్యూర్, మళ్ళీ ఎరెక్షన్స్ అవి నేచురల్లీ వస్తాయి. ఎందుకంటే మన హార్ట్ హెల్త్, కిడ్నీస్ ఆల్ వైటల్ ఆర్గన్స్ హెల్త్‌ని మనం ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి. 1 మంత్ టైం కానివ్వండి, 15 డేస్ టైం కానివ్వండి, ఎవరైనా వస్తే మనము బెస్ట్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. సామాన్యంగా 3-4 మంత్స్ టైం నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ రేపు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఎక్కువగా అంటే మెడిసిన్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు. పబ్బులు, పార్టీలు ఇవన్నీ ఉంటున్నాయి. సిగరెట్స్, మందు ఇవన్నీ ఉంటున్నాయి. దానివలన వాళ్ళ సెక్స్ సామర్థ్యం తక్కువైపోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. వాళ్ళు సాటిస్ఫై చేయగలుగుతారో లేదో అనే డౌట్ వస్తుంది. వాళ్ళకు స్కాంటి కొంచెమే అంటే వీర్యం వెళ్తుంది. వీర్యం ఉత్పత్తి ఎక్కువ కూడా అవ్వట్లేదు. వీర్యం ఎక్కువ ఉత్పత్తి అవుతే ఆర్గాజం లెవెల్స్ ఎక్కువ వస్తాయి. భావప్రాప్తి లెవెల్స్ ఎక్కువ వస్తాయి. అందుకే ఎవరికైనా ఈ పెళ్ళికెళ్తున్నారంటే చాలు వాళ్ళు 3-4 మంత్స్ ముందే మెడిసిన్స్ తీసుకోవాలి అని నేను చెప్తుంటాను. కాన్ఫిడెన్స్ లెవెల్ హై అవుతుంది. ఆర్గానిక్ మెడిసిన్స్ తీసుకుంటే మళ్ళీ ఏ ఇబ్బంది ఉండకుండా మీరు ఇప్పుడే చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ 2 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఏవో గొడవలు అవి ఇవి ప్రాబ్లమ్స్ అవే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, పర్టిక్యులర్లీ జీ స్పాట్ అనేది ఒక జగలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముక్కు ఉంది, ఇక్కడ ఉంది, మనం చెప్పగలుగుతాము. ఇక్కడ ఈ లైటరల్ సైడ్ చెవులు ఉన్నాయి అవన్నీ. జీ స్పాట్ పర్టికులర్లీ అక్కడ ఉంది అని చెప్పలేరు. యోనిలో ఏదైతే ఉంటుందో ఒకవేళ ఇక్కడ క్లెటోరిస్ అని ఉంటుంది. యోని దగ్గర లేబియా మైనోరా, లేబియా మేజోరా, లేబియా మైనోరా అని ఉంటాయి చిన్న అక్కడ లిప్స్ కూడా అని చెప్తారు దాన్ని. దాని మధ్యలో క్లెటోరిస్ ఉంటుంది. క్లిట్ అది అంగం. ఫీమేల్ పెన్నిస్ అని కూడా అంటారు. అక్కడ నుంచి అది లోపల వరకు ఉంటుంది. అయితే ఏదైతే ఉంటుందో పర్టికులర్ నేను చూపిస్తాను కదా 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది అది. ఇందులోనే ఎక్కడో ఒక జగల పాయింట్ ఉంటుంది. అది దాన్ని జీ స్పాట్ అని చెప్తున్నారు. ఎక్కడ ఉంటుంది? అక్కడ హెవీ రష్ అయి ఉంటాయి. బ్లడ్ వెజల్స్ కానివ్వండి, నరాలు కానివ్వండి, అవన్నీ అక్కడ ఉంటాయి. అయితే అక్కడ ఒకవేళ అంగం పోయి టచ్ అవుతే, ఫింగరింగ్ చేస్తే అక్కడ టచ్ అవుతే వాళ్ళకి భావిప్రాప్తి వస్తుంది. ఇప్పుడు ఇది పర్టికులర్లీ వీళ్ళు ఏం తయారు చేస్తారో అక్కడ పోయి అది టచ్ అవ్వడము అది అన్నేచురల్ అయిపోద్ది. మళ్ళీ కాండోమే పోయి పనిచేస్తుంది కానీ మీ అంగం చేయట్లేదు. మన మెడిసిన్స్ వాడితే మీ అంగం పోయి జీ స్పాట్ ఏదైతే ఉంటుందో అక్కడ టచ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే సాలిడ్ గట్టిగా పెట్టాలి అంగాన్ని, అంతే. అంగంలో ఎరెక్షన్ పడకూడదు, గట్టిగా రాడ్ లాగా ఉండాలి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అంగం ఒకవేళ మెత్తగా పడిపోయింది మధ్యలో అంటే అది వేస్ట్. అంగము సైజు లెంత్ ఇంపార్టెంట్ కాదు, అంగం వెడ్త్ ఇంపార్టెంట్, గట్టితనం ఇంపార్టెంట్. అది మనము మన మెడిసిన్స్తో మనం చేస్తాము. జీ స్పాట్ కొరకు ఆ కండోమ్స్ ఇవి వాడకూడదు. నేచురల్ వేలో మీరు భావి ప్రాప్తి మీరిద్దరు చెందేలాగా మన మెడిసిన్స్తో మనం చేయగలుగుతాము. మన మెడిసిన్స్ అనే కాదు, మీరు మంచి ఎక్సర్సైజ్ చేసి మీరు హెల్తీగా ఉంటే మన రెమెడీస్ ఫాలో అవ్వండి. ఛానల్లో నేను చాలా రెమెడీస్ చెప్పాను. అవి వాడుతూ మీరు మీ జీ స్పాట్ని మీరు అంటే పర్టికులర్ అక్కడ ఉండదు, దాని వెంటనే ఊరికే పడవద్దు, మీరు చేయొచ్చు.